నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనగం చేయడం జరుగును. శ్రీ గోకర్ణం రామమూర్తి గారు, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి లక్ష్మీదేవి ఆశీస్సులతో శ్రీ గోకర్ణం రామమూర్తి గారి, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారి కుమారుడు శ్రీ గోకర్ణం అభినవ్ గారి పుట్టినరోజు 21/5/2026 నాడు సందర్భంగా ఈరోజు అనగా 22/5/2026 నాడు అనగా చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ గోకర్ణం అభినవ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలి కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ సోదరి శ్రీ గోకర్ణం అభినవ్ గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మీకు అమ్మగారు ఆశీస్సులు, నాన్నగారు ఆశీస్సులు, అత్తయ్య గారు ఆశీస్సులు, మామయ్య గారు ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరి ఇక్కడున్న 65 మంది తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అభినవ్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ అభినవ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అభినవ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గోకర్ణం రామమూర్తి గారికి, శ్రీమతి ఉషారాణి గారికి, శ్రీ గోకర్ణం అభినవ్ గారికి, శ్రీమతి కవిత గారికి, శ్రీ ఎండూరు వాసుదేవరావు గారికి, శ్రీమతి అమృతవల్లి గారికి, శ్రీ ఎండూరు రామకృష్ణారావు గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీ ఎండూరు బాలకృష్ణారావు గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీ ఎండూరు శ్రీధర్రావు గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటితరంగా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంస దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఉషారాణి గారికి, శ్రీమతి కవిత గారికి, శ్రీమతి అమృతవల్లి గారికి, శ్రీమతి రమాదేవి గారికి, శ్రీమతి రాణి గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జన కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర కుమారి పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీ గోకర్ణం రామమూర్తి గారు, శ్రీమతి గోకర్ణం ఉషారాణి గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు మ్యాంగోస్, అలాగే స్వీట్ మడతకాజా, అలాగే పాపడు, అలాగే దొండకాయ ఫ్రై, అలాగే పులిహోర, రైస్, అలాగే టమాటా చట్నీ, వంకాయ ఆలు కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.